ప్రజా సమస్యలు ఉన్నంతకాలం కమ్యూనిస్టులు ఉంటారు. ఎర్రజెండాకు మరణం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగా రాములు సంతాప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభలో కోనంనేని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరిగారు. ప్రశ్నించే వారిని తొక్కాలని అటు కేంద్రంలో బీజేపీ ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. సోషల్ మీడియా కట్టడికి చట్టాలు చేయడం విచిత్రమని మండిపడ్డారు. దేశంలో పేదల కోసం వచ్చిన ప్రతి చట్టం వెనుక కమ్యూనిస్టుల పోరాటం ఉందన్నారు. మేడే రోజున ఎవరైనా సరే ఎర్రజెండా ఎగరేయాల్సిందే అని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లు కేవలం అవినీతి సంపాదన కోసమే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయని, కమ్యూనిస్టులు మాత్రమే ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని చెప్పారు. ప్రజలకు కావాల్సింది కేవలం రేషన్ కార్డులు, ఇందిరం ఇండ్లు కాదు, సంపదలో వాటా కావాలని కోనంనేని అన్నారు. కేరళలో కమ్యూనిస్టుల పాలన వల్ల అక్కడ కటిక పేదరికం లేదని, అదే స్ఫూర్తితో తెలంగాణలోనూ పేదరిక నిర్మూలన లక్ష్యంగా బడ్జెట్ ఉండాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులు తమ రక్తమేనని, వారిని అమిత్ షా తాత్కాలికంగా అణచివేసిన కమ్యూనిజాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున పోటీ చేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో తాను ఒక్కడే ఉన్న 119 మందితో సమానంగా గొంతు వినిపిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో మరింత మంది కమ్యూనిస్టులు శాసనసభలో అడుగుపెట్టాలని ఆకాంక్షించారు. ఖమ్మం సభ ద్వారా కమ్యూనిస్టుల ఉనికి లేదన్న వారికి సమాధానం చెప్తామన్నారు. వాడికి ఇల్లు లేని అడుగులు ఇచ్చేశారు. ఇంకా ఏదైనా బండి నడుపుకోవడానికి, బండి ఉంటే ఆటో అని కాదు, జీవితం నడవడానికి మార్గం చూపించారు. ఇవాళ పేదవాడు లేడు అక్కడ. పేదవాడికి అసలు పేరు పేరున నమస్కారం. ఈరోజు 91 ఏళ్ళు నిండైన జీవితం గడిపి ఒక ఉత్తమ చెప్పడానికి బడ్జెట్ వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? అది కమ్యూనిస్టులు కాబట్టి, కమ్యూనిస్టులు అధికారంలో ఉండబట్టి. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. కమ్యూనిస్టు రంగారెడ్డి జిల్లా యాదన్న గారు, ఇక్కడ విచ్చేసినటువంటి మన రవీంద్రాచారి గారు, మరి యాదన్న గారు, గౌరవ పెద్దలు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ఇప్పుడు నాకంటే ముందు మాట్లాడినటువంటి నాయకులు మాజీ జడ్పీటీసీ హూనా నాయక్ గారు, ఇక్కడ విశాఖపట్నం నుంచి 2089 అలాగే 2004 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కొండిగారి రాములు గారు ఇటీవల కాలంలో మరణించారు. వారు 91 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. నిండైన కమ్యూనిస్టుగా, చివరి వరకు కూడా కమ్యూనిస్టుగా ఆయన జీవించారు. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఒక సామాన్యులాగా ఆయన జీవితం గడిపారు. అటువంటి ఆయన స్ఫూర్తితో మరింతగా కమ్యూనిస్ట్ పార్టీని డెవలప్ చేస్తామని శపథం చేయటం కోసం ఆయన పేరుతో ఇవాళ సంస్మరణ సభను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా ఇవాళ కమ్యూనిస్టుల పట్ల రోజు కూడా మేము ఎమ్మెల్యేలు ఆ లెక్కల్లో చెప్పం. ప్రజలు కమ్యూనిస్టులు కావాలని కోరుకుంటా ఉన్నారు. ఎక్కడైనా భూమి సమస్య వస్తే కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నారు. ఇంకేదైనా పేదవాడి సమస్య వస్తే కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఎదిపోయారు అని అడుగుతున్నారు. అంతకుముందేమో అసలే లేరు అన్నాళ్ళు ఇవాళ వాళ్ళే అడుగుతున్నారు కమ్యూనిస్టులు ఉంటేనే పోరాటం చేస్తారని. ఆ విధంగా ఇవాళ కమ్యూనిస్టుల అవసరం ఇవాళ ఎన్నడూ లేని విధంగా సమాజంలో ఉంది. నిన్నగా మొన్న ప్యారిస్లో కూడా కమ్యూనిస్టు మేయర్ గెలిచారు. అమెరికాలో ఉన్నటువంటి లండన్ సంబంధించినటువంటి న్యూయార్క్ లండన్, ఇది బ్రిటన్ లండన్, అమెరికాలోని అమెరికా రాజధాని న్యూయార్క్ కూడా మేయర్ కమ్యూనిస్ట్ గెలిచాడు. అదేవిధంగా అన్ని దేశాల్లో కూడా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ. నిన్నగా మన కొత్తగూడెంలో కూడా మేయర్ సిపిఐగా గెలవటం జరిగింది. ఆ విధంగా ప్రజల్లో మార్పు వస్తూ ఉంది. సరే, ఇప్పుడు ఎన్నికల్లో ఆ యాంగిల్లో బలపడకపోయినా మేము అదేంటంటే డబ్బు ఇవన్నీ కూడా ఉంటాయి, కానీ ప్రజల అభిమానాన్ని చూరగొనటంలో, ప్రజల కోసం కష్టపడటంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు ముందుకు వెళ్తానే ఉంది. అందులో భాగంగానే ఇటీవల 100 ఏళ్ల ఉత్సవాలను లక్షలాది మందితో ఎవరు సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళు ఖమ్మంలోకి వచ్చారు. అంత గొప్ప పార్టీ. ఈ పార్టీగా